గ్యాదర్ అయిన తర్వాత ఆ చెట్టును సాక్ష్యం చెప్పు చెట్టు అని చెప్పి, ఈ డబ్బు ఎవరు తీసుకున్నారో సాక్ష్యం చెప్పు అని అడిగేసరికి చెట్టు సాక్ష్యం చెప్పేస్తుంది, అవును నందిగుప్తుడే ఈ దొంగతనం చేసింది అని చెప్పి. అప్పుడు రాజుకి ఇంకా డౌట్ పెరుగుతుంది అనమాట, అసలు చెట్టు ఎట్లా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటారు గుసగుసలుగా. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఒక 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 కర్రకి నిప్పు అంటించండి అని చెప్తాడు. నిప్పు అంటించిన తర్వాత ఆ నిప్పు తీసుకెళ్ళి ఒక బటుని ఆ చెట్టు త్వరలో వేసేసిరా అని చెప్తాడు. చెట్టు త్వరలో వేసిన తర్వాత ఆ చెట్టు త్వరలో వాళ్ళ నాన్న ఉంటాడు కదా, వాళ్ళ నాన్నకు ఆ మొత్తం వేడంతా లోపలికి వస్తూ ఉంటే ఆయన తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు పెట్టి బయటకు వచ్చేస్తాడనమాట. బయటకు వచ్చిన వెంటనే ఆయనకు నిప్పులన్నీ ఆర్పేసి మంటలన్నీ ఆర్పేసిన తర్వాత అప్పుడు రాజు ఆ తండ్రిని అడుగుతాడు, అసలు నువ్వెవరు, ఎందుకు ఈ చెట్టులో ఉన్నావు అంటే తండ్రి నిజమంతా చెప్పేస్తాడు రాజుకి. నేను చేసిన తప్పే, కానీ నా కొడుకు మీద ప్రేమతో చేసిన నేను ఈ పని, నేను తప్పుగా అయితే ఆలోచించి చేయలేదు అని చెప్తాడు. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన చేసిన దాంట్లో కొడుకు మీద ప్రేమ ఉండడంతో రాజు కూడా ఆయనను వదిలిపెట్టేస్తాడు. నందిగుప్తుడి మీదనే తోసేసాడు ఈ నిందని అని చెప్పి రాజుకు అర్థమయ్యి ధనగుప్తుడికి డబ్బు ఏమీ ఇవ్వకుండా ఆయనను జీవిత ఖైదుగా వేసేసి ఆయన జైలుకి పంపిస్తారనమాట. అప్పుడు నందిగుప్తుడికి మిగతా డబ్బంతా తీసుకొని హ్యాపీగా ఆయన తీసుకొని వెళ్ళి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ ఇంకా కొన్ని మంచి స్టోరీస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.